హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరియంజని వ్లాగ్స్. మేము వైజాగ్లో కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే విజిట్ చేశాము. ఎర్లీ మార్నింగ్ వైజాగ్లో 7కి అయితే ట్రైన్ దిగాము. ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి మా డే అయితే స్టార్ట్ చేశాము. వైజాగ్ అనగానే మనందరికీ మెయిన్గా గుర్తొచ్చేది బీచ్. మేము ఫస్ట్ సాగర్ నగర్ దగ్గర ఉన్న కోకో అరేనా బీచ్కి అయితే వచ్చేసాము. అది మా స్టే ఏరియాకి దగ్గరగా ఉంది బీచ్, అందుకని ఫస్ట్ అక్కడికి వెళ్ళాము. ఈ బీచ్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఈ కోకో అరేనా బీచ్కి అలా ఒక హాయ్ చెప్పేసి నెక్స్ట్ మేము సింహాచలంకి అయితే స్టార్ట్ అయిపోయాము. సింహాచలం వెళ్ళడానికి వైజాగ్ నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు అయితే ఉంటుందంట. కొండపైనకు కూడా కొన్ని బస్సులు డైరెక్ట్గా వెళ్తాయి. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలోని 2 అవతారాలైన వరాహ నరసింహ 2 అవతారాలు కలిపి వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా స్వయంగా వెలిశారు. ఇక్కడ ప్రతిరోజు స్వామివారు చందనపు పూతతోనే దర్శనమిస్తారు భక్తులకి. కానీ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనం అయితే ఉంటుంది. టెంపుల్లో దర్శనం కంప్లీట్ అయిపోయాక ప్రసాదం తినేసి లంచ్ కంప్లీట్ చేసేసుకుని మళ్ళీ వైజాగ్ అయితే రిటర్న్ అయిపోయాం. మేము వైజాగ్కి రిటర్న్ వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ 3 అయిపోయింది. నెక్స్ట్ అయితే మేము వైజాగ్లో ఉన్న కైలాసగిరికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఆర్కే బీచ్ రోడ్. ఈ వీడియోలో అయితే కనిపిస్తుంది కదా కైలాసగిరి కొండ. ఇప్పుడైతే మనం ఆ కొండపైనకి రీచ్ అవ్వాలి. కైలాసగిరి కొండ మీదకి వెళ్ళాలంటే బస్సులో అయినా వెళ్ళొచ్చు, లేదంటే రోప్వే కూడా ఉంటుంది. మేమైతే రోప్వే ఎక్స్పీరియన్స్ చేసాము. ఈ రోప్వేలో వెళ్ళి రావడానికి 150 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ హెడ్ వచ్చేసి. వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళి అండ్ వచ్చేటప్పుడు రోప్వేలో కూడా రావచ్చు, అలా కూడా ఉంటుంది. పైన కూడా టికెట్ కౌంటర్ ఉంటుంది రోప్వే ఎక్కడానికి. అప్పుడైతే 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఓన్లీ రిటర్న్ రావడానికి. ఇద్దరం అయితే బాక్స్లో ఎక్కేసాము. స్టార్ట్ అయిపోయింది రోప్వే. ఇక్కడ నుంచి లొకేషన్ అంతా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, బీచ్ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది. మొత్తం లొకేషన్ అంతా చూడొచ్చు ఈ టాయ్ ట్రైన్లో కూర్చొని. కైలాసగిరికి మెయిన్ అట్రాక్షన్ ఇదేనండి, శివపార్వతుల విగ్రహాలు ఇవి. ఇక్కడ మేము లెక్కలేనన్ని ఫోటోలు అయితే దిగేసాము. ఇక్కడైతే సిటీ వ్యూ అంతా చూడడానికి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే మొత్తం బీచ్ అంతా కనిపిస్తుంది, వైజాగ్ సిటీ వ్యూ కనిపిస్తాం. ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాము మళ్ళీ రోప్వేలోనే. రోప్వే అయితే అస్సలు మిస్ చేయకండి, అక్కడి నుంచి సిటీ వ్యూ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే మేము ఆర్కే బీచ్ దగ్గర ఉన్న సబ్మరీన్ మ్యూజియం అండ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం చూడటానికి అయితే వెళ్తున్నాము. ఈ 2 మ్యూజియంలు అయితే ఒకదానికొకటి ఆపోజిట్లోనే ఉంటాయి. వైజాగ్లో ఉన్న జనాలందరూ ఈ ఆర్కే బీచ్ దగ్గరే ఉంటారేమో సాయంత్రం అయితే. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదే సబ్మరీన్ మ్యూజియం. ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కూడా. కనిపిస్తుంది కదా ఈ వీడియోలో, అదే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. ఫస్ట్ అయితే మేము ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి వెళ్ళిపోతున్నాము. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 70 రూపీస్. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇవన్నీ కనిపిస్తాయి. వైజాగ్లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ ఉంటాయి ఒక వాల్ పైన డిజైన్ చేసి. చూసారా ఈ వీడియోలో, ఈ వాల్ పైన వైజాగ్లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేశారు. నెక్స్ట్ అయితే వేరే జోన్లోకి ఎంటర్ అయిపోయాము. చూసారా దీని షాడో భలే కనిపిస్తుంది, ప్లెయిన్ షాడో పడేలాగా అరేంజ్ చేశారు దీన్ని మొత్తం. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ఒక మొబైల్ అండ్ హెడ్సెట్ ఇస్తారు మనకి. ఇక్కడ మ్యూజియంలో ప్రతిదానికి ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ఆ ఫోన్లో క్లిక్ చేయగానే దాని యొక్క హిస్టరీ అంతా ప్లే అవుతూ ఉంటుంది మొబైల్ ఫోన్లో. అది వింటూ చూడొచ్చు, దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. మిసైల్స్ గురించి కూడా ఉంది. ఇదేనండి ఎయిర్ క్రాఫ్ట్, యుద్ధ విమానం అంట. లోపలేముందో ఒకసారి చూసేద్దాం పదండి. ఇదైతే యాక్సిడెంట్ ఫ్రీ ఎయిర్ క్రాఫ్ట్ అంట. ఈ ఎయిర్ క్రాఫ్ట్ అయితే 30 years వర్క్ చేసింది మన కంట్రీ కోసం. ఇది వచ్చేసి TU-142 ఎయిర్ క్రాఫ్ట్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ లోపల మొత్తం అంతా మిషనరీనే ఉంటుంది. మనకి ఏమైనా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే స్టార్టింగ్లో చెప్పాను కదా మనకు ఒక మొబైల్ అండ్ హెడ్సెట్ ఇస్తారు అని. ఇక్కడ అందులో ఒక కీప్యాడ్ ఉంటుంది, నెంబర్స్ అన్నీ ఉంటాయి మొబైల్ ఫోన్లో. అండ్ ఇక్కడ కూడా మిషనరీ పైన మొత్తం నెంబర్స్ అన్నీ డిస్ప్లే చేసి ఉంటాయి. మనం ఏ నెంబర్ అయితే మనకి దేని గురించి అయితే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నామో ఆ నెంబర్ పైన ప్రెస్ చేస్తే మొత్తం దాని గురించి అంత ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది ఆ మొబైల్ ఫోన్లో. ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఎగ్జిట్ అయిపోయి బయటకు వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము ఎయిర్ క్రాఫ్ట్ ముందు. ఏది ఏమైపోయినా కానీ మనకి ఫొటోస్ ఇంపార్టెంట్ పిగ్గులు.
అండ్ ఇక్కడైతే కొన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఫిష్ స్పా కూడా ఉంది ఇక్కడ. అండ్ రెస్టారెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంలో ఉన్న ఈ రెస్టారెంట్లో అయితే మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మేము. నెక్స్ట్ అయితే సబ్మెరైన్ మ్యూజియంకి వెళ్దామంటే అది క్లోజ్ చేసే టైం అయిపోయింది, ఇంకా అందుకని వెళ్ళలేదు. నెక్స్ట్ పక్కనే ఉన్న ఆర్కే బీచ్కి అయితే వెళ్ళాము. సముద్రం ఒడ్డున వెన్నెల్లో వచ్చే ప్రతి అల మన కాళ్ళని తడుముతూ అల్లరి చేస్తున్నప్పుడు, దూరంగా చంద్రుడు, దగ్గరగా నువ్వు, అప్పుడప్పుడు పలకరించి వెళ్లే గాలి, అలాంటి చోటైతే, అలాంటి ప్లేస్లో మా కన్నయ్య నేను ఇద్దరం కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేసేసాము. మా డే అయితే ఇలా కంప్లీట్ అయింది వైజాగ్లో ఫస్ట్ డే. ఇంకా వైజాగ్లో చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. స్టే ట్యూన్ ఫర్ డే 2 ఇన్ వైజాగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హరి అంజనీ వ్లాగ్.